హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. జానర్ ఏదైనా కంటెంట్ బలంగా ఉంటే సినిమా హిట్ అని మరోసారి నిరూపించారు హీరో కిరణ్ అబ్బవరం. సో ఇప్పుడు ఒక ప్యూర్ లవ్ స్టోరీని మనకు చూపించబోతున్నారు. టైటిల్ వచ్చేసి దిల్రుబా. సో మరి ఈ ప్యూర్ లవ్ స్టోరీలో కానీ ట్విస్ట్ అయితే బాగానే ఉన్నాయి. డైలాగ్స్లో ఫిలాసఫీ బాగా వినిపిస్తోంది. మొత్తానికి పర్సన్ ఉన్నారు, అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే. హలో. ఎలా ఉన్నారు కిరణ్ గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో మార్చ్ 14th వస్తున్నారు. బట్ ట్రైలర్ లాంచ్లో యాక్చువల్గా ఇప్పుడు చాలామంది హీరోస్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి అంటారు. మీరేంటండి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళమంటున్నారు? అది రిక్వెస్ట్ మళ్ళీ అంటే మళ్ళీ కనెక్ట్ అవ్వడానిక ఏంటి? అసలు కనెక్ట్ అవ్వడానికి గురించి కాదు, అంటే ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ అయితే చెప్పాం. ఒకసారి మనం లవ్లో ఫెయిల్ అయిన తర్వాత, అంటే లవ్లో ఫెయిల్ కాదు, లవ్లో ఉండి కారణాల వల్ల విడిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నా సరే మనం వాళ్ళని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. మళ్ళీ జీవితంలో మనం మాట్లాడుకోకూడదు, కలవకూడదు అనేది ఏదో ఆప్షన్లు ఉన్నాయి కదా అని చెప్పి బ్లాకులు చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ బీ స్టిల్ యాజ్ ఎ ఫ్రెండ్. అది లేదు అంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ని ఏదో ముఖపరిచయం ఉన్న వాళ్ళు హాయ్ బాయ్ అన్నట్టున్నా ఓకే, కానీ శత్రువులా చూడొద్దు అన్నది ఒక చిన్న థింగ్ చెప్పాము. సో వాట్ ఐ ఫెల్ట్ హ్యాపీగా, ఒకవేళ వీలుంటే మీ ఎక్స్తో సినిమాకి వెళ్ళండి, మీ లవర్తో వెళ్ళండి. దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఎమోషన్ వాట్ వీ ట్రై టు కన్వే. మీరు హ్యాపీగా బయటకు వచ్చేటప్పుడు ఏ ఇబ్బంది లేకనా అవును తప్పే ముందర ఇలా ఉంటే అనే ఒక ఫీలింగ్ ఉంటుందని అలా చెప్పాను. అంటే మరి మీరు సినిమా నా వరకు మీ వరకు అని కాదులే, కానీ సినిమా వరకు ఎక్స్పెక్ట్ చేశారు? ఏ క్వశ్చన్ అడుగుతారు, మీరు అడిగేస్తారు. ఎందుకు వచ్చింది అడగాల వద్దా? నా మనసులో మాట బాగానే తెలిసిపోయింది మీకు. తెలిసిపోద్దండి, 2-3 ఇంటర్వ్యూలు అయ్యాయి కదా. సో అడగొద్దంటారా అడగమంటారా? ఎందుకులేండి ఆ టాపిక్ ఎందుకు, అంతేనా? తను అడగండి, తను ఎవరేం అడగట్లేదు, తను అడగండి ఏదన్నా. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో ట్రైలర్ చూసాను, బాగుంది. సో ఇద్దరికి చెప్తున్నాను. బట్ ఒక ప్రియుడికి లవర్కి పెళ్ళి చేసిన ప్రేయసి కథ అంటే స్టోరీ. ఇది క్యారెక్టర్ కీ పాయింట్ ఆఫ్ ద స్టోరీ? యువర్ క్యారెక్టర్ కీ పాయింట్ ఆఫ్ ద స్టోరీ? I think all characters are key point of the story. I think idi love story ki chala like the boy girl of course is there, then e story ki ex undi, then I'm sure everyone expects that there'll be a villain. So idi love story ki full package undi. So all are key characters. It's like a perfect recipe. సో ఇదేంటి స్పిరిచువాలిటీ? అది శివరాత్రికి. ఓకే. సో భక్తి ఎక్కువ మీకు. సో కానీ స్టేజ్ మీద ట్రైలర్ లాంచ్ అప్పుడు చాలా క్యూట్గా చెప్పడం కూడా అది బాగా వైరల్ అయింది. సో అక్కడ బాగా కొద్దిగా ఎమోషన్ అయినట్టున్నారు కదా. అండ్ మీరు దగ్గుతుంటే కూడా ఇంకా ఆయన క్యారెక్టర్లో ఉండి మీకు వాటర్ సజెస్ట్ చేస్తున్నారు, వాటర్ తాగండి అని. అంతే కదండి? వాటర్ అంటే సో మీరు మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్లో సో అక్కడ దగ్గుతూ ఉన్నారు, కాఫ్. సో అప్పుడు అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది కిరణ్ గారితో? బాగా సిగ్గుపడతారు కదా? లేదంటే అమ్మాయి దగ్గినప్పుడల్లా వాటర్ ఇచ్చానండి. అంటే సినిమా మొత్తం ఇచ్చారండి దగ్గుతున్నప్పుడు? దగ్గినప్పుడల్లా పక్కన ఉంటే వాటర్ ఇచ్చాను. సో స్వీట్. ఓకే. అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే కొన్ని 3 సాంగ్స్ కూడా బాగున్నాయి. సో ఒక సాంగ్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కొద్దిగా. సో అసలే కిరణ్ గారికి సిగ్గు ఎక్కువ. అంటే ఎలా అయిందని ఆ ప్రాసెస్? songs or the whole film? ఓన్లీ ఇన్ సాంగ్స్. Songs I think actually we had a lot of fun. Chala వేరే songs ki వేరే emotions undi. One is like koncham heartbreak, then one is like koncham cute angry ga, and then one is of course romantic track. So there were different emotions, and all the music though, and I think visuals ki also chala difference undi. It's very very fresh. So I think that's why it connected with the audience a lot. And I think Kiran and I had a lot of fun shooting. It was the chill part of the shoot. And I think the music, even our choreographers, everything was really really well put together. I think that's why idi manchi response vachindi songs ki. తెలుగు బాగానే నేర్చుకున్నారు అంటే స్టార్టింగ్లో కంటే ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. Yeah, I try. Sometimes I forget. ఓకే. సో మీరు మిమ్మల్ని చూస్తే అదే క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. సరేలేండి, మీకోసం అది క్వశ్చన్ వదిలేస్తున్నాను.
సో సినిమా వరకు అంటే ఇప్పటి వరకు మీరు అంటే తీసిన మూవీస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీ లైన్ వేరే ఉంది. కొందరికి ఏంటంటే కొద్దిగా ఇంచుమించుగా కొన్ని సేమ్ ఉంటాయి, బట్ మీ స్టోరీ సెలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ 2024లో హిట్ అయిన తర్వాత జానర్ అది చేంజ్ చేశారు కంప్లీట్గా. ఇప్పుడు ప్యూర్ అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ తక్కువ అయ్యాయని మీరు దిల్రూబా ఎంచుకున్నారా, లేదంటే అంటే ఎక్కడ స్టోరీ లైన్ నచ్చింది నరేషన్ అప్పుడు మీకు? అంటే దిల్రుబా నేను కథ వినగానే అండి ఫస్ట్ థింగ్ ఆ సారీ థ్యాంక్స్ అనే పదానికి చాలా కనెక్ట్ అయ్యానండి. హీరో ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు. అవును, చూసాను. నిజ జీవితంలో మనం తెలుసో తెలియకుండానే రోజంతా వాడేస్తూ ఉంటాం. వీడు సారీ థ్యాంక్స్ అనే పదాలను అసలు వాడు. హీ రెస్పెక్ట్ సో మచ్ ఫర్ దోస్, హీ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దోస్ వర్డ్స్. అంత ఈజీగా యూజ్ చేయడం అనమాట. నాకు అది బాగా నచ్చింది. అవును కదా, ఈ పదాలు మన అందరం నిజ జీవితంలో వాడేస్తుంటాం, దానికి వచ్చిన వాల్యూ ఉంటుంది కదా అన్న థింగ్ నచ్చింది. ఇంకొకటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కన్నా మన తప్పులు మన ప్రాబ్లమ్స్ ఎవరికి తెలుసుండవు. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒక అమ్మాయితో బ్రేకప్ అవుతున్నామంటే ఆ అమ్మాయికి మన గురించి మొత్తం తెలిసింటుంది. ఆ అమ్మాయితో నేను ఎందుకు అలా ఉండడం వల్ల అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళింది అన్నది ప్రాబ్లమ్స్ ఆ అమ్మాయికి తెలిసింటుంది. ఇప్పుడు నేను ఇంకొకరితో లవ్లో ఉన్నప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంటే తనకన్నా బెస్ట్ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు ఇంకొకరు ఉండరు. సో తను ఎక్స్ వచ్చి మళ్ళీ ప్రజెంట్ లవ్ని సెట్ చేయడానికి ప్రయత్నించడం అన్న ఎమోషన్ నాకు బాగా నచ్చింది. సో ఐ ఫెల్ట్ మంచి ఎమోషన్ ఇది చెప్పచ్చు మనం ఇన్ ఎ వెరీ మెచ్యూర్డ్ వే. ఇప్పుడు వచ్చేస్తాయి అనేస్తారు ఒకరు ఇద్దరు. అంటే ఇప్పుడు ఎక్స్ వచ్చి మళ్ళీ నీ లైఫ్లోకి వస్తే ఎలా ఏంటి నీతో ఉంటే ఏంటి ఇవన్నీ ఉంటాయి కానీ బట్ వీఆర్ డీలింగ్ థింగ్స్ ఇన్ ఎ వెరీ మెచ్యూర్డ్ వే. మీకు ఎక్కడ 1% కూడా ఫీలింగ్ రాదు. నేను అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మేబీ ఎక్స్ మళ్ళీ వచ్చి ముగ్గురి మధ్య ఏం జరుగుతుంది గొడవలు, ఇది కాదు. ఇక్కడ గొడవల కోసం కాదు, సాల్వ్ చేయడం కోసం వెరీ క్యూట్ ఎమోషన్స్ ఉంటాయి, మంచి సీన్స్ ఉంటాయి, మీరు ఎంజాయ్ చేస్తారు. అందుకని చేశాను ఈ సినిమా. సో దిల్రూబా మూవీ చూసిన తర్వాత ఇంకా ఎవరు అనవసరంగా సారీ థ్యాంక్స్ చెప్పరేమో మేబీ. అట్లీస్ట్ 10% అన్న మారితే బెటర్ అన్న. నేను 10% నేను కూడా సారీ థ్యాంక్స్ వద్దని చెప్పేస్తూ ఉంటాను. మనకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిన పదాలు కదా. బట్ ఎందుకో 10% అయితే నేను మారాను. ప్రతి చిన్నదానికి చెప్పేసి దాని వాల్యూ అయితే తీయదలుచుకోవట్లేదు నేను. ఓకే, ఇప్పుడు కొన్ని డైలాగ్స్ కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. అంటే కొంతమంది లెజెండ్స్ నుంచి, కొంతమంది అంటే పెద్దవాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న లైఫ్ మీద వాళ్ళు ఏమవుతుంది సారీ థ్యాంక్స్ చెప్తే ఆస్తులు ఏమైనా పోతున్నాయి అన్న డైలాగ్స్ కూడా మనం చాలా విన్నాము. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మీరు 10% మారారు అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా 10%లో చేంజ్ వస్తుంది అని మీరు అంటున్నారు. వెరీ హ్యాపీ అండి. కొంతమంది 10% రావచ్చు, కొంతమంది 90% రావచ్చు. నిజమే కదా. ఈ పదాల వల్ల ఐఎమ్ వెరీ షూర్ దట్ అయితే ఆ పదాల వల్ల మనం మోసపోయింటాం, లేకపోతే మనం మోసం చేసి ఉంటాం. అంతే అంటారు. అంతే. ఇప్పుడు నాకు ఏదో నాకు ఒకటి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులే నాకు ఇచ్చారు. మీరు ఇచ్చేటప్పుడు నేను థ్యాంక్స్ చెప్పాను. మీరు నన్ను పలానా టైంకి తిరిగి అడిగారు, నేను ఇవ్వలేక సారీ చెప్పాను. ఆ సారీ వల్ల మీకు ఒరిగేది ఏముంది? అంటే టైంకి ఇచ్చారు కాబట్టి కృతజ్ఞత భావం అంటారు కదా. సరే, అప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పావు, సరే అప్పుడు థ్యాంక్ యూ చెప్పావు. నువ్వు చేయాల్సింది ఏంటి? తిరిగి ఇచ్చేయాలి కదా టైంకి. అవును. అప్పుడు ఆ పదం ఉంది కదా, సారీ అనే పదం. అప్పుడు ఇవ్వలేక నువ్వు సారీ చెప్తే మీకేమొస్తుంది? నేను సారీ చెప్తే కొంచెమన్నా కన్సిడర్ చేస్తారని. అదొక పదం ఉంది కాబట్టి వాడేస్తున్నారు. అది లేకపోతే అంతే కదా. అది చెప్తే మనం కరిగిపోతాం కాబట్టి అట్లీస్ట్ కొంచెమైనా తను సారీ చెప్పాడని వదిలేస్తుంటాం. తిరిగి మళ్ళీ పదే అడుక్కుంటూ ఉంటాం. ఎప్పుడు ఇస్తానో డబ్బులు నాకు అని అడుగుతూనే ఉంటాం. సో రేదర్ దెన్ సేయింగ్ అప్పుడేదో తీసుకున్నప్పుడు థ్యాంక్స్ చెప్పేదాని బదులు కరెక్ట్ టైంకి నువ్వు తిరిగి ఇచ్చేసి ఇట్ విల్ అన్నది థింగ్ ఒకటి ఉంటుంది. ఓకే, కానీ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. అంటే కొత్తగా చూసాం మిమ్మల్ని. అంటే ఎక్కడ కూడా ఇప్పుడు మీరు అంటున్నారు కదా థ్యాంక్స్ సారీ వాటి చెప్పి ఆ వర్డ్స్ రెస్పెక్ట్ అవి పోగొట్టకుండా అని మీరు అంటున్నారు, వాటికి ఉన్న వాల్యూ పోకుండా అని చెప్పి. కానీ కొంతమంది దాన్ని ఏమంటారంటే యాటిట్యూడ్, పొగరు, ఇవి రకరకాలుగా అంటూ ఉంటారు. సో మూవీలో మీరు ఒక డైలాగ్ కూడా కామన్గా వాడారు. ఇప్పుడు ఏదన్నా హెయ్ అని కసిరించుకుంటారు కదా అక్క, అవును. అసలు ఎక్కడి నుంచి తీసారండి అంత వాయిస్? అసలు అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఓన్లీ ఆ వర్డ్కి. అంటే ఒక మ్యాచ్యూనెస్ కనిపించింది అక్కడ మీరు అనేటప్పుడు. అండ్ యాక్షన్ కూడా కొన్ని మూవీలు మాకు అక్కడక్కడ కనిపించినా కానీ ఇక్కడ మాత్రం ఫుల్ లెంత్గా అనిపించింది. సో ఫస్ట్ హీరోయిన్ ఎంట పడుతుంది మీ ఎంట, తర్వాత మీరు అసలు అంటే కొంతమంది మనసులో పెట్టుకుంటారు, ప్రేమ బయటకు చూపించారు అంటారు కదా. మిమ్మల్ని ట్రైలర్లో చూస్తే నాకు అట్లా అనిపించింది. అంతేనా? అలా ఉండదులేండి, అలా ఏముండదా? వేడికి వేరే ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సినిమాలో చూద్దాం అంటారు. సో కామెడీ కూడా చాలా ఉన్నట్టుంది. సో ఆనంద్ గారు కూడా ఉన్నట్టున్నారు. సో సత్యాన్న అవుట్ అండ్ అవుట్, సత్యానంద్ గారు, సత్యాన్న అండ్ అలాగే గెటప్ సీను అన్న, వీళ్ళిద్దరు ఫన్ బాగుంటుంది. ఓకే,
బేసిక్గా ఇప్పుడు సినిమాకి మీరు చేంజ్ చూపిస్తున్నారు కదా, అంటే పర్టికులర్గా జానర్ అనేది అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు అలా ఏ జానర్? నాకండి నాకు ఎంటర్టైనర్స్ బాగా ఇష్టం, కమర్షియల్ ఎంటర్టైనర్స్. ఓకే. అంటే ఆడిటోరియంలో కూర్చున్నప్పటి నుంచి ఒక ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ సినిమా చూపించే అన్ని ఎలిమెంట్స్ ఉండేలాగా, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ప్రాపర్గా బ్లెండ్ అయ్యే సినిమాస్ ఇష్టం నాకు. ఓకే. సో ఇక్కడ టైటిల్ ఇంగ్లీష్లో దిల్రుబా ఉంది, సో ఇక్కడ వచ్చేసి తెలుగులో ఉంది కదా. సో ఇక్కడ ఆ టైటిల్ దీని కూడా ఒక హగ్ లాగా పెట్టారు, అది బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ హీరోయిన్ మిమ్మల్ని అంత రొమాంటిక్గా చూస్తుంటే మీరేమో కళ్ళు మూసుకున్నారు. సిగ్గండి. అక్కడ సిగ్గుపడుతున్నారా? అంటే ఈ సాంగ్ తర్వాత కొంచెమన్నా మీ షైనెస్ తగ్గిందా, లేదంటే దాని మీద ఏమైనా ఫోకస్ పెట్టారా? లేదండి, ఇప్పుడు తగ్గిందిలేండి, కొంచెం బెటర్. అంతే అంటారా? సో బేసిక్గా పెళ్ళైన తర్వాత అందరూ కొంచెం జానర్స్ మారుస్తారు, బట్ మీ పెళ్ళైన తర్వాత దిల్రుబా తీశారు. పెళ్ళికి ముందే తీసాను దిల్రుబా. పెళ్ళికి ముందు తీశారు అంటే రిలీజ్ అయితే వచ్చేసి ఇక్కడ ఎప్పుడో. ఈ సాంగ్ ఎప్పుడో షూట్ 3 సాంగ్స్లో ఒక సాంగ్ రిలీజ్ అయింది ముందే కదా? అయిపోయినాయండి. ముందే అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు హీరోయిన్ ముద్దు ముద్దు పదాలు అన్నారు కదా, జిగ్లా అదేంటండి? జింగ్లీ ఏంటండి అసలు? క్యూట్ వర్డ్ అసలు. అమ్మాయిని ఇప్పుడు కన్నా, బుజ్జి, అవును, ఈ అందరూ పదాలతో పాటు కొంచెం జింగ్లీ అంటే కొంచెం అదొక డిఫరెంట్ సౌండింగ్ అంతే. ఆ జింగ్లీ అనే సరిగా అది వినిపించి అది వేరేలాగా వినపడుతుంది మాకు. ఎలా వినపడుతుంది? జంగిల్ అలా అలా వినిపిస్తుంది, అలా వినిపిస్తుంది. సో మీరు మీ వైఫ్ని ఏమని ముద్దుగా పిలుస్తారు? ఇంట్లో ఏమని ముద్దుగా నేను పిలుస్తారు? మా అని పిలుస్తాను. మా మా మా. చెప్పు మా, ఏమ్మా, ఎక్కడ మా, అంతే. మిమ్మల్ని ఏం పిలుస్తారు? ఏదోలేండి అది తర్వాత. అది చెప్పొచ్చు కదా మీరు. తను అడగండి, అది తను అడగాలా? అడుగుదలే. తను వచ్చినప్పుడు నేను అడుగుతానులేండి. అంటే ఇది ట్రైలర్ చూసిన తర్వాత తన నుంచి వచ్చిన రెస్పాన్స్ నచ్చింది, తనకు బాగా నచ్చింది. నచ్చిందని చెప్పారా? ఓకే. సినిమా పరంగా కొన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అంటే మెయిన్గా ఎలిమెంట్స్ అనేవి ఇప్పుడున్న ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు కంటెంటే హీరో. సో ఎలిమెంట్స్ పరంగా ఇందులో సో లవ్ స్టోరీ ఉంది అండ్ కామెడీ కూడా ఉంది అంటున్నారు. ఇంకేమైనా డిఫరెంట్గా అంటే లవ్ స్టోరీ అంటే ప్యూర్గా డిఫరెంట్ వేలో చూపిస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే కంప్లీట్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందండి. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ కైండ్ ఆఫ్ వాటర్ నా దగ్గర లేవా అని దగ్గర మీకు అది అర్థమవుతుంది. ట్రైలర్ చూస్తేనే ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయని. సో లాట్ ఆఫ్ యాక్షన్, లాట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్, ఒక ఫ్యామిలీ తాలూకు ఎమోషన్స్ అన్నీ బ్లెండ్ అయి ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ సింపుల్ లవ్ స్టోరీ అలా వెళ్ళిపోయేది కాదు, మెనీ లేయర్స్ ఉంటాయి. ఓకే. మీకు అంటే కిరణ్ గారితో ముందు మీకు స్టోరీ మొత్తం నరేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చూసినప్పుడు కిరణ్ గారిని what do you feel? When I first met him, I think I always knew that Kiran is someone who will always focus a lot on content. Idi already na impression undi. And I think when I read the first narration, I knew that this is something which is a very fresh and different story. And when I met him, I think I've seen his interviews and all, it's very like to himself, but I think I saw Sidhu on set and it was very different. It is very different from who Kiran is. So it was very fresh to see that how he is actually in his real life and how he just completely transformed into Sidhu, this very outgoing and like koncham loud guy, because he's very soft and subtle, right? So that was the impression I had first, that oh, it's a very good switch, and it's a fresh switch. ఓకే. మూవీ మొత్తం అంటే సాంగ్ షూట్స్లో కూడా ఎక్కడైనా మీరు ఇబ్బంది పడ్డారా ఏమైనా సీన్స్ చేయడానికి? ఎక్కడ లాస్ట్ టైం కాలో ఒక బర్త్డేలో డాన్స్ చేశారు, అది అలాంటివి ఏమైనా ఇందులో హ్యాపెన్ అయ్యాయా? అదేం లేదండి, వీ హ్యాడ్ ప్రాపర్ టైం, ప్రాపర్గా చాలా రిలాక్స్డ్గా చేసాం. ఓకే. సో సినిమాలో ఇప్పుడు ఒక సినిమా సెట్స్ మీదకి వెళ్ళిందంటే థియేటర్స్కి వచ్చేంత వరకు మెయిన్గా డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళు మెయిన్ పిల్లర్స్. అంటే డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? హీఈస్ ఎ వెరీ గుడ్ రైటర్ అండి. డైలాగ్స్ అవన్నీ నాకు చాలా బాగా రాశాడు. అండ్ తను ఏదైతే సీన్స్ అనుకున్నాడో అవన్నీ చాలా మంచిగా పిక్చరైజ్ చేసుకున్నాడు. అండ్ ఐఎమ్ షూర్ అండ్ ఐ వాంట్ కరుణ్ రోకి చాలా మంచి పేరు రావాలి, ఈ సినిమా ఆయనకి పెద్ద హిట్ అవ్వాలి. 3 years వెయిట్ చేశాడు ఈ సినిమా కోసం. ఈజ్ వర్కింగ్ హార్డ్ ఫర్ 3 years. సో తన ఇండస్ట్రీలో ఇంతకుముందు గోస్ట్ రైటర్గా కథలు రాశాడు. సో ఖచ్చితంగా ఈ సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. సో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇది అందరు అడుగుంటారు, అంటే కిరణ్ గారి గురించి మాకు తెలియదు ఏదైనా చెప్తారా?
I don't know. Overall, I think he's a very humble and gentle to everyone. I think knows that he's very polite and very humble and all. But I think he's a very good friend. I mean, I got to know him as a friend. He will always tell you the right thing, help you. ఇది యూనో ఈ తర దాట్ తర ఉంది, ఇది కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లారిటీగా చెప్తున్నాను, ఇది దిస్ ఇస్ దిస్. సో ఇట్ కైండ్ ఆఫ్ రియలీ హెల్ప్స్ మీ ఆల్సో టు అండర్స్టాండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఐ థింక్ హీస్ బిన్ అ వెరీ గ్రేట్ ఫ్రెండ్ అండ్ అ గ్రేట్ యాక్టర్, అ గ్రేట్ co-star too. So yeah, he's a good friend. He's a very good friend. I don't know if people know that. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ నేమ్ కూడా అంజలి కదా? Yeah. నేను అంజలిని అని చెప్తారేమో అనుకున్నాను, ఇద్దరిలో ఎవరు చెప్పలేదు అసలు. Why? You also name? మై నేమ్ ఇస్ అంజలి. Oh, okay. సో మీరు గుర్తుపెట్టుకుని మర్చిపోయారండి అసలు. అయ్యో అనుకున్నాను. అంటే మీ నేను పేరు నా నోట్ మర్చిపోలేదు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ అంజలి అన్నది అట్లే. ఓకే, నా పేరు మర్చిపోలేదు కదా. సో సినిమా విషయానికి వస్తే ఎంతసేపు సినిమా గురించే మాట్లాడేవాడిని. మాట్లాడాము, మళ్ళీ మేము అలా అన్నారు. సరే వేరే విషయాలు మాట్లాడదాం. వద్దు, సినిమా విషయానికి వస్తే. లేదు సినిమా విషయానికి వస్తే మీరే అన్నారు కదా ఎంతసేపు సినిమా గురించి. తప్పైతే. అయ్యో లేదు. సో సినిమా గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే ఎన్ని లొకేషన్స్ అంటే సముద్రం దగ్గర కూర్చొని కొన్ని డైలాగ్స్లో కూడా డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫిలాసఫీ అంటే దేవుడు మాట్లాడడం ఎందుకు మానేసాడో తెలుసా అన్న డైలాగ్ చాలా బాగుంది. అంటే డైలాగ్స్ అదిరిపోయాయి అసలు ఫిలాసఫీలో. అంటే చాలా బాగుంటుంది డైలాగ్, చాలా నాకు పర్సనల్ చాలా ఇష్టం. దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేసాడు తెలుసా, మనిషి మోసం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి. ఎస్, అవును, నిజంగా. సో ఇప్పుడు ఈ టైంలో మీకు జనరల్గా వంట వచ్చా? దోశ వేస్తారా బాగా? ఇంకేమైనా చేస్తారా? ఇప్పుడు చేస్తా. దాంట్లో ఏం చట్నీ చేస్తారు? పల్లీ చట్నీ చేస్తాం. పల్లీ చట్నీ ఎలా చేస్తారంటే ఒక ఏదైనా చిన్న రెసిపీ? అదే పల్లీ చట్నీ దేంతో చేస్తాం? పల్లీలతో చేస్తాం, గ్రౌండ్. అదే ఫస్ట్ స్టవ్ వెలిగించి బండి పెట్టి అలా లేదా? పల్లీలు వేయించుతాం, కరివేపాకు కొంచెం తీసుకుంటాను, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసి మిక్సీలో వేసి కొడతాను. ఏదో చెప్పాలన్నట్టు మీరు అలాగే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసి, కొంతమంది పచ్చిమిర్చి చేస్తారు. అన్నీ అలా ఏం చేసి దాంట్లో వేసి కొట్టడమే. ఓకే, చట్నీ బయటకు వస్తుంది, నేనైతే తినగలుగుతాను. ఓకే. సో ఇప్పుడు మీ పార్ట్నర్ అంటే ఇప్పుడు మీరు బాబుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, పాపని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఎవరు మీకు బాగా ఇష్టం? దేవుడు ఎవరు ఇస్తావాలండి, ఐఎమ్ వెయిటింగ్, నిజంగా వెయిటింగ్. ఓకే, ఎక్సైటెడ్. ఎస్. సో దిల్రూబా ఈ మూవీకి చాలామంది అంటే గర్ల్ ఫ్రెండ్స్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నారు. సో అన్ని జానర్స్ వాళ్ళు చూడొచ్చా? అందరూ చూడాలి కూడా. చాలా మంచి మాటలు ఉన్నాయి, అందరూ వెళ్ళి చాలా వైబ్ అవ్వచ్చు. యూ కెన్ రీకాల్ యువర్ మెమరీస్. ఒక్కసారైనా థియేటర్లో కూర్చున్నంతసేపు మీ అందరికీ ఆ ఫీలింగ్ వస్తుంది, అరే మన ఎక్స్తో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడితే ఎలా ఉంటుంది అన్న ఒక ఫీలింగ్. ఓకే. అందరూ గొడవలు అయిపోతాయి అనుకుంటారు, కానీ మాట్లాడితే గొడవలు ఏమో. మీరు ఇలా అనేవి మీరు చెప్పేస్తున్నారు బాగా. సో మూవీ గురించి లాస్ట్గా మీరేం చెప్తారు? దిల్రుబా చాలా స్పెషల్ ఫిల్మ్. ఐ థింక్ ఫుల్ టీమ్ చాలా హార్డ్ వర్క్తో ఈ ఫిల్మ్ కి చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఆల్రెడీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ గురించి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఐ రియలీ హోప్ 14 మార్చ్కి లైక్ వీ సెట్ హోలీ డే యాజ్ దిల్రుబా డే చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా కలర్ఫుల్తో సెలబ్రేట్ చేస్తారు. బికాజ్ లవ్ ఇస్ సచ్ అ కలర్ఫుల్ ఎమోషన్. సో దే విల్ లవ్ the 2.5 hours. Full, like we said, it's a musical journey. And I think I'm sure the audience is going to very much enjoy it. లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్గా అంటే వాట్ యూ ఈట్, అంటే మీ డైట్ ఎలా ఉంటుంది? నా డైట్ ఇది మార్నింగ్ ఏం తింటారు? మార్నింగ్ ఎనీథింగ్, ఇడ్లీ, పోహా, సింపుల్గా ఇది చాలా కాంప్లికేటెడ్ లేదు. అండ్ దెన్ ఆఫ్టర్నూన్ కా నార్మల్ ఇది ఐ లైక్ ఈటింగ్ చోలా దాల్, నాకు చాలా ఇష్టం. చోలే దట్ ఆల్ దాట్ అండ్ సింపుల్. ఐ క్వాంటిటీ నథింగ్. ఇఫ్ ఐమ్ హంగ్రీ ఐల్ ఈట్ లాట్స్, ఇఫ్ ఐమ్ నాట్ హంగ్రీ ఐల్ ఈట్ లెస్, అంతే. ది కాంప్లికేషన్ లేదు. యాక్చువల్లీ చాలా థింక్ చేస్తున్నాను. ఐ థింక్ థింకింగ్తో వెయిట్ గెయిన్ అవుతుంది, నాట్ టు ఈట్. దట్ స్ట్రెస్ దట్ ఐ షుడ్ నాట్ ఈట్ లెస్ అండ్ నార్మల్. అండ్ దెన్ just simple. No complication. సింపుల్గా ట్రై చేస్తే అంత గ్లామర్గా ఉంటారా? I think that credit goes to my genes, nothing to me, my parents. That's it.
మీరు మార్నింగ్ ఏం తింటారండి? ఇక్కడతో క్లోజ్ చేస్తాను. ఇది మీరు మార్నింగ్ మీ డైట్ ఎలా ఉంటుంది చెప్పండి. అన్నీ తింటాను, ఇడ్లీ, దోశ, పూరి, వడ, క్వాంటిటీ ఎలా ఉంటుంది? పొంగల్ బాగానే తింటానండి. 3-4 దోశలు తింటాను. 3-4 దోశలు తింటారు. మ్మ్. ఓకే. ఆఫ్టర్నూన్ అన్నం తింటానండి, అన్నం, పప్పు, చికెన్, మటన్, ఎనీథింగ్. నైట్? నైట్ అన్నం తింటాను. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీది? పడుకుంటాను తర్వాత. ప్రాసెస్ కే ర్యాంప్ అని చెప్పి ఒకటి అనౌన్స్ చేశాను, ఓకే. అది ఉంది. తర్వాత ఇంకో 3 ప్రాజెక్ట్స్. అందులో లీన్గా కనిపిస్తారంట కదండి, దానికి సంబంధించి ఎలా ఉంది మీకు డైట్? దానికి సంబంధించి డైట్ ఒక అదే ఫిషర్ మ్యాన్. ఇప్పుడు కొంచెం తినడం తగ్గించాను, తగ్గుతాను ఒక 20 డేస్లో. ఓకే. మేము ఎక్స్పెక్ట్ ఇది కాదండి, అది 2027లో మీరు అనుకున్నది. అప్పుడు మేము ఏమన్నా 6 ప్యాక్ ఏమన్నా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయనండి. వస్తే నాకు తెలియకుండా వస్తే తప్ప నేను కాన్షియస్గా అయితే చేయను. తెలియకుండా? ఓకే. అంటే కష్టపడతాను, బట్ ఇట్స్ నాట్ లైక్ నాకు 6 ప్యాక్ కావాలి, చూపించాలి, షర్ట్ ఇప్పాలని నేను చేయను. ఓకే. బట్ ఆ ఫిషర్మ్యాన్ రోల్ కాబట్టి నేను కొంచెం ఫిట్ అవుతాను. ఓకే. సో మీవి నెక్స్ట్ ప్రాజెక్ట్స్? ఐ యాక్చువల్లీ నా దిల్రుబా కోసం వెయిటింగ్ ఉంది, బికాజ్ ఐ ఫీల్ ఇది నా చాలా పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. సో లెట్స్ సీ, ఐమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో మొత్తానికి దిల్రుబా March 14th రిలీజ్ అవుతోంది. సో ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని, మీ ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ పడాలని థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. you. సో ఇది వాళ్ళ దిల్రుబా మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.